హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత బాగున్నాయో. బొబ్బట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా ఇష్టం. మనం బొబ్బట్లు తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నెతోటి పప్పు నానబెట్టుకోవాలి 1 గంట. అదే గిన్నెతోటి 2 గిన్నెలు పిండి కలుపుకోవాలి, మైదా పిండి. నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం చిటికెడు సాల్ట్ వేయాలి, టేస్ట్గా ఉంటాయి సాల్ట్ వేస్తే. నెయ్యి వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నెయ్యి తక్కువగా ఉన్నవాళ్ళు 2 స్పూన్లు నూనె కూడా కలుపుకోవచ్చు. నెయ్యి ఉన్నవాళ్ళు నేతితోటే చేసుకోవచ్చు. పిండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది పిండి. ఇప్పుడు పైన నెయ్యి కొంచెం వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్. పప్పు ఉడికింది, బాగా మెత్తగా ఉడికింది చక్కగా. పప్పులో నీళ్ళన్నీ వార్చి పక్కన పెట్టుకోవాలి. ఆ నీళ్లు చక్కగా పప్పులో కానీ చారులో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఆ పప్పు నేను మెదిపితేనే మెత్తగా అయిపోయింది. మీకు ఒకవేళ మెదగనట్లుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏ గిన్నెతో అయితే పప్పు తీసుకున్నామో అదే గిన్నెతోటి బెల్లం కూడా తీసుకోవాలి. అదే గిన్నె ఇప్పుడు మొత్తం కరిగిపోయి గట్టిపడే వరకు మనం పొయ్యి మీద ఉడికించుకోవాలి. కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. చూడండి గట్టిగా అయిపోయింది. ఆరిపోయేసరికి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు పిండి మీద నూనె వేసాం కదా, అదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒక పేపర్ చూసి, ఒక కవర్ చూసి ఆ కవర్లో ఇప్పుడు బొబ్బట్టు తయారు చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోవాలి. ఇప్పుడు కవర్ పైన వేసి చక్కగా రౌండ్గా చేస్తే రౌండ్గా వస్తుంది. చుట్టూ కొంచెం నెయ్యి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి. చాలా బాగుంటాయండి బొబ్బట్లు. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేతి బొబ్బట్లు ఎవరికి ఇష్టం ఉండదు? రెడీ అయ్యాయండి బొబ్బట్లు. చూడండి ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే తినాలనిపించే విధంగా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.